మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట బతుకమ్మ నిమజ్జనం కోసం పలు ఘాట్ల వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము అని మున్సిపల్ కమిషనర్ కలకూర విజయ్ కుమార్ తెలిపారు. పట్టణంలో బతుకమ్మ సంబరాలు గత 8 రోజుల నుండి జరుగుతున్నవి. మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు మరియు మరికొన్ని చోట్ల రేపు కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి గాను మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు ఘాట్ల వద్ద ఈ రోజు మరియు రేపు క్లీనింగ్, శానిటైజేషన్ మరియు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున పట్టణంలోని మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 రోజులు లక్షణపేట మున్సిపాలిటీలోని ముద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. లక్ష్మీపేట పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, మన బతుకమ్మ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈరోజు 29 జరగబోయే బతుకమ్మ కార్యక్రమాలు కావచ్చు, 30 రోజు కూడా కావచ్చు, వీటికి ఇటిక్యాల, మూదెల, మూత్కూరు అన్ని గార్డ్స్ దగ్గర కూడా కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 2 రోజులలో మీరు ఎప్పుడైనా కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా మీరు ఉపయోగించుకోవచ్చు. అందులో భాగంగా శానిటేషను, వాటర్ లైటింగ్స్, వాటర్ సప్లై అన్ని ఘాట్ల దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున పట్టణ ప్రజలు ఇట్టి అవకాశాన్ని 2 రోజులు కూడా మీరు ఉపయోగించవలసిందిగా, మీకు ఎలా మీ ఉంటే అలాగనే మీరు ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ప్రెస్ మిత్రులకు మరియు ప్రజాప్రతినిధులకు మరొకసారి పట్టణ ప్రజలకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.